హాయ్ అండి, వెల్కమ్ టు చెరీస్ ఫుడ్. నేను మీ సునీత. ఈరోజు వీడియోలో వినాయక చవితి రోజు స్పెషల్గా చేసుకునే నైవేద్యము వినాయకునికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాలండి. చాలా ఈజీ పద్ధతిలో ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాండి కానీ ఒక గిన్నె కానీ పెట్టుకోవాలి. ఇందులో అరకప్పు వరకు నీళ్లు పోసుకోవాలి. ఇందులో 2 స్పూన్లు కొంచెం పెద్దగా ఉండే స్పూన్తో 2 స్పూన్లు పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరిని వెనక వైపున బ్లాక్గా ఉండే పార్ట్ తీసేసుకొని ఇలా వైట్గా ఉండే పార్ట్ వరకు వేసుకోవాలండి. ఇలా పచ్చి కొబ్బరి వేయటం వల్ల కుడుముల టేస్ట్ చాలా బాగుంటాయండి. 2 స్పూన్లు పచ్చిశనగపప్పు 2 గంటల సేపు నానబెట్టుకొని వేసుకోవాలి. ఈ పచ్చిశనగపప్పు ఈ కొబ్బరి కూడా ఇందులో ఒకసారి కలిసేలాగా కలుపుకొని కొంచెం నీళ్లు వేడైపోయిన తర్వాత ఇందులో ఒక 3/4 కప్పు వరకు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ బెల్లం తురుముని ఈ నీళ్ళల్లో కరగనివ్వాలండి. పాకమేమీ వచ్చే పని ఉండదు. జస్ట్ ఇలా కరిగి కొంచెం ఇలా పొంగులాగా రావాలన్నమాట. ఇలా తెరులుతూ ఉన్నప్పుడు ఇందులో ఒక చిటికెడు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి కుడుములు. మీ దగ్గర ఉంటే కనుక ఖచ్చితంగా నెయ్యి వేసుకోండి. ఈ నెయ్యి కూడా ఈ నీళ్ళల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నీళ్ళు కొంచెం తెరులుతూ ఉన్నప్పుడు ఇందులో 1 కప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలి. ఈ బియ్య పిండిని కూడా స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ నీళ్ళల్లో అంతా కలిసేలాగా కలుపుకోవాలి. కొంచెం ఇలా కలిసిన తర్వాత ఇంకా స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా ఈ పిండి అంతా కూడా ఈ నీళ్ళల్లో కలిసేలాగా కలుపుకోవాలి. మనం పోసుకున్న నీళ్లు ఈ పిండికి ఖచ్చితంగా సరిపోతాయండి. ఇలా మీకు కొంచెం ఏమైనా సరిపోక కొంచెం గట్టిగా అనిపించింది అనుకోండి, జస్ట్ అలా కొంచెం చేయి తడుపుకోండి చాలు. ఎక్కువ నీళ్ళు పోసుకోవద్దు. ఇంకా మూత పెట్టుకొని కొంచెం గోరువెచ్చ అయ్యే వరకు పక్కన ఉంచుకోవాలి. ఇలా కొంచెం పిండి ఆరిపోయిన తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఈ పిండిని ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకున్న ఈ పిండిని తీసుకొని ఒక పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చిల్లులు గిన్నె ఉంటుంది కదండి, మన ఇంట్లో చిన్న చిన్న రంధ్రాలు ఉండే వడగిన్నె, ఆ గిన్నెకి కొంచెం అడుగున నెయ్యి రాసుకొని తీసుకోవాలి. ఇప్పుడు మనం కలుపుకొని పక్కన ఉంచుకునే ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న రౌండ్ షేప్లో ఉండ్రాల్లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న ఈ ఉండ్రాలన్నిటినీ మనం నెయ్యి పోసుకొని పక్కన ఉంచుకున్న చిల్లుల గిన్నెలో పెట్టుకోవాలి. అదేవిధంగా మిగిలిన పిండి కూడా మీకు ఎన్ని ఉండ్రాలు కావాలో అన్ని ఉండ్రాలు ఇలాగే చేసుకొని చిల్లుల గిన్నెలో పెట్టుకోవాలి. ఇలా ఉండ్రాలు కొన్ని చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకొని మళ్ళీ కూడా ఇలా రౌండ్గా కొంచెం బాదం షేప్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నా కానీ కుడుములు చాలా బాగుంటాయండి. ఇలాగ కూడా కొంతమంది చేస్తారు, ఇలా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం ఎత్తుగా ఉండే ఒక గిన్నె తీసుకొని అందులో సగం పైన వరకు నీళ్లు పోసుకొని తీసుకోవాలి. మనము ఉండ్రాలు పెట్టుకొని ఉంచుకున్న చిల్లుల గిన్నె ఉంది కదా, దాన్ని గిన్నె పైన పెట్టుకొని మనం చేసుకొని ఉంచుకున్న కుడుములు కూడా ఈ ఉండ్రాల పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉంచుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఒకసారి మనం మూత తీసి చూసామంటే ఇలా చేపెట్టామంటే ఎక్కడ అంటుకోదండి పిండి. మనకి 10 నిమిషాలకే మంచిగా ఉడికిపోతాయి అన్నమాట. ఇప్పుడు ఇంకా మూత పెట్టుకొని స్టవ్ ఆపేసుకొని వీటిని పక్కన ఉంచుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిపోయిన ఈ కుడుములు ఉండ్రాలను తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మీరు ఇలాగైనా చేసుకోవచ్చండి. కావాలంటే ఈ గిన్నెలో ఇప్పుడు సగం వరకు నీళ్ళు ఉన్నాయి కదా, ఇంకో గ్లాస్ ఎక్కువగా పోసుకొని మళ్ళీ మనకి ఇదే రంధ్రాలు ఉన్న గిన్నె పెట్టుకొని దీనిపైన మీకు దగ్గరలో అరిటాక్ కనుక అందుబాటులో ఉంటే కుడుముల్ని ఇలా కూడా చేసుకోవచ్చండి. ఇలా రౌండ్గా కుడుములాగా ఒత్తుకోవాలి. వీటిని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని అదే రంధ్రాలు ఉన్న గిన్నెలో ఇలా 2-3 పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక్క పొంగు అలా వచ్చిన తర్వాత కొంచెం ఆవిరి వచ్చిన తర్వాత మళ్ళీ మిగిలినవి కూడా అలాగే వీటిపైన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అన్ని కింద నుంచి పై వరకు కూడా అన్ని సమానంగా ఉడుకుతాయి అన్నమాట, ఒకదానికొకటి అంటుకోకుండా. మీరు ఇలా ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట, మనం ఎన్ని చేస్తే అన్ని. ఇప్పుడు పైన మూత పెట్టుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇంకా స్టవ్ ఆపేసుకొని వీటిని తీసుకోవటమేనండి. మనకి ఇంకా వినాయకుడి చవితి రోజు స్పెషల్గా చేసుకునే నైవేద్యము వినాయకుడికి ఎంతో ప్రీతికరమైన కుడుములు ఉండ్రాలు రెడీ అయిపోయినట్టేనండి. ఇడ్లీ పాత్ర లేకుండానే చాలా ఈజీ పద్ధతిలో ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి.